హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈజీగా వంకాయ కర్రీని మీకు టేస్ట్ చూపిస్తానండి ఈరోజు. వంకాయ కొన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వంకాయకి చాలా డిమాండ్ ఉందండి. కూరగాయల్లో టేస్టీ కూరగాయ అది. అందుకే వంకాయని చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడైతే మనం వంకాయ కూరని ఎలా తయారు చేయాలి. ఒక బాండీ తీసుకోండి. దాంట్లో ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ పోసుకోండి. పోసుకొని మినప్పప్పు కొంచెం వేసుకోండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర యాజ్ యూజువల్గా మీరు తాలింపు అయితే పెట్టుకోండి. ఆవాలు అయితే పట్ట అననివ్వండి. అయితే ఈ వంకాయని చాలామంది ఇష్టపడతారు కదా, రుచిగా కూడా ఉంటుంది కదండి. మీరు ఎప్పుడైనా తినకుండా ఉన్నారా? అసలు తిన్న వాళ్ళే ఎక్కువ ఉందంట. వంకాయ తెలుసా, వంకాయ కూర తిన్నారా అని ఎవరిని అడగకూడదండి. ఎందుకంటే అందరూ తింటారు. దాని టేస్టే డిఫరెంట్ అబ్బా. తాజా కూరల్లో రారాజు ఎవరండి అంటే ఇంకా చెప్పాలా, వంకాయేనండి అంటారు. మహానుభావులు సిరివెన్నెల శాస్త్రి గారు చెప్పినట్లు కూరగాయల్లో వంకాయను రారాజుగా చెప్పారు ఆయన. ఇప్పుడైతే మన తాలింపు చిట్టపటాలింది కదండి, ఇంకా మనం ఏమీ వేయలేదండి. ఓన్లీ తాలింపు గింజలు మాత్రమే వేసాం. అవి చిట్టపటన్న తర్వాత ఈ వంకాయల్ని ఒక అరకిలో వంకాయలని తీసుకొని ఈ విధంగా ఇలా నిలువుగా కోసుకొని ఆయిల్లో అయితే యాడ్ చేసుకోండి. ఇట్లా వేయించండి. అంతేనండి. ఈ వంకాయ కొన్ని ఈజీగా చేయండి. దాంట్లో ఉన్న రియల్ టేస్టు బయటకు వస్తుంది. వంకాయల్లో మసాలా వేస్తాం, దట్టిస్తాము, అది వేరు, ఆ టేస్ట్ వేరు. కానీ దీన్ని ఇలా చేసి చూడండి, మీకు ఈజీ ప్రాసెస్, మీకు టైం సేవింగు, టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది అన్నంలో కూడా కలుస్తుందండి ఈ కర్రీ. మీరు ఈ ఒక్కటి చేసేసుకొని మీరు బాక్స్లో వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయినట్లయితే అన్నం అంతా కలుస్తుందండి. చాలా బాగుంటుంది కూడా. ఇట్లా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కోసుకొని ఇట్లా విడదీసేయండి ఉల్లిపాయని. అట్లా ఉల్లిపాయని వంకాయని రెండింటిని కూడా కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత తీసుకుంటే అంత వేసుకొని వేయించుకోండి. ఈ వంకాయకు ఒక గుణం కూడా ఉందండి. గుండె జబ్బులు బారి నుంచి కూడా మనల్ని కాపాడుతుందండి. గుండెకి చాలా మంచిది. మన జీర్ణ వ్యవస్థకు కూడా ఇది చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇట్లా కొంచెం వేగుతూ ఉండంగానే మీకు ఒక అర స్పూన్స్ కారం వేసుకోండి. ఇప్పుడు మనం కారం వేసాము, ఉప్పు వేసాము, పసుపు వేసాము, ఇంకేమైనా వేసామండి? ఏ మసాలా వేయలేదు, ఓన్లీ తాలింపులు వేసాం. ఈ టేస్ట్ ఒక్కసారి నన్ను నమ్మి మీరు చేసుకొని చూడండి, ఎట్లా ఉంటుంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అంత సూపర్గా ఉంటుందండి ఇది. ఇలా చేసుకొని మీరు అసలు ఏ కూర చేయకపోయినా అలా చేసుకొని ఒక ఎగ్ పెట్టుకొని పక్కన, లేదా వడియాలు, సగ్గుబియ్యం వడియాలు కానీ ఏ వడియాలైనా పట్టుకొని చక్కగా దాంట్లో కలుపుకొని తినండి. మీకు పని తక్కువ ఉంటుంది, మీకు టైం సేవ్ అవుతుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. వంకాయ కొన్ని దీంట్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మన జీర్ణ వ్యవస్థకు అయితే చాలా మంచిది. వంకాయలో ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు చూసారు కదా, వంకాయ మనకి చిటికలో పై అయిపోయిందండి వంకాయ కర్రీ. నేనైతే 5 నిమిషాల్లో కూడా పట్టలేదు, నాకు 4 నిమిషాల్లో కర్రీని అయితే నేను మీకు వండి చూపించాను. చూడండి, తీసేసుకున్నాను కూడా. ఆయిల్ని అయితే ఎక్సెస్ ఆయిల్ని అలా వదిలేస్తాను. ఈ కర్రీని మాత్రం తీసేసుకొని మనం చక్కగా అన్నంలో కలుస్తుందండి కూర. లేదు అంటే మీరు పప్పుచారులో కానీ దేంట్లో అయినా నంచుకొని తినండి, అన్నంలోనే కలుపుకొని తినండి మీకు. కాబట్టి ఈ వంకాయ కూరని తప్పకుండా అయితే మీరు చేసుకోండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. మరి అంతవరకు మరి ఉండనా?